హాయ్ అండి. నమస్తే. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఏంటి ఇక్కడ కుస్తీ పట్టేస్తుంది దీంతో అనుకుంటున్నారండి? మరి మొన్న ఈ మధ్య ఊరెళ్ళి ఊరికనే రాకుండా తమలపాకు తీగలనైతే మూడిటిని పట్టుకొచ్చానన్నాను కదండీ! పట్టుకొచ్చిన తీగలని పక్కన పెట్టేస్తే హరి అంటాయని భయమేసి గబగబా అయితే ఆ రోజు సాయంత్రం అయినా చీకటి పడిపోయినా పట్టించుకోకుండా ఇదిగోండి ఇందులో అయితే సెట్ చేసేస్తున్నాను. ముందు ఇందులోనండి నీలంగా ఉండి చక్కగా శంఖం పూలను పెట్టానండోయ్! కానీ అదేంటో ఆ మొక్క రాలేదండి. డిస్టర్బ్ అయిపోయిందనుకుంటా వేరు. కానీ దాన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇదిగోండి ఈ తమలపాకు తీగలనైతే పెడుతున్నాను. హోప్ బాగా వస్తాయని ఆశిస్తున్నానండి. మరి రావడానికి అడ్వాన్స్‌డ్‌గానే ఏంటంటారది కలబంద ఉంది కదా! దాంట్లో చక్కగానే ఆ జెల్లది పోసేసి కలబందది ఇలా అయితే పెట్టేసానండి మరి. బాగా రావాలని కోరుకుందామండి. నెక్స్ట్ ఈ 3 తీగలొచ్చాయండి. ఒకటి కాకపోతే ఒకటైనా సెట్ అయిపోతదని. కొద్దిగా మట్టి, కొద్దిగా ఇసుకేసి పెట్టానండి. ఇది ఇంట్లోనే కంపోస్ట్ అది ఏద్దాం తర్వాత పైనుంచి అని చెప్పేసి ప్రస్తుతానికి ఇంట్లో అయితే లేదులేండి మరి. మరొచ్చిన తర్వాత అండి ఇదిగోండి ఈ డబ్బానైతే మొన్న ఫ్లోర్ క్లీనరు ఉండేదన్నమాట ఇందులోనే. ఇది చూసారా మరి? మొన్న ఒకటి అయిపోయింది కదా! దీన్నైతేని ఇలా యూజ్ చేసేద్దామని చక్కగా అలంకరణగా ఉపయోగించేసుకుందామనండి మొక్కలకి. ఇలా రెడీ చేసి ఇదిగోండి ఇలా మొక్కయితే పెట్టాను దీంట్లోని. మా వాడైతే దీనికి ఒక పేరెట్టాడండోయ్ చిన్నోడు. ఆంటీ గారు అని. ఆ మొక్కలేయడం, డబ్బాకి రంగేయడం అయిపోయిన తర్వాత రోజు సాయంత్రానికి ఇదిగోండి మంచి గాలేసిందండి మధ్యాహ్నం. గాలేస్తే ఈ మొక్కలన్నీ ఇలా వంగిపోయాయండి. ఇవేంటంటే అండి చంద్రకాంత పూలండి. పువ్వులు పూసేస్తాయని చక్కగా ఏసేస్తేనండి మట్టిలో ఉన్న బలాన్నంతా లాగేసుకొని బాగా ఎదిగేసాయండి. కానీ పువ్వులు మాత్రం అప్పుడప్పుడు వస్తున్నాయన్నమాట. ఇంకా ఈ మట్టిలో ఉన్న బలాన్ని లాగేసుకుంటున్నాయి తప్ప పువ్వులు సరిగ్గా రావట్లేదని. నెక్స్ట్ అండి బాగా గుబురుగా ఉన్నాయి తప్ప వేరే మొక్కల్ని ఎదగనివ్వట్లేదండి. అని చెప్పేసి మొత్తం ఆ మొక్కలన్నీ తీసేసానండి. చంద్రకాంత పూల మొక్కలన్నిటిని. ఏయడానికి ఎంచక్కా ఇష్టపడేసాను గానీ, తప్పలేదండి తీయడం మరి. మొన్న 3 రోజుల క్రితం అండి బయటికి అలా ఎళ్ళినప్పుడు మనకి మొక్క అందంగా కనిపిస్తే ఇదిగోండి ఈ మొక్కయితే కొని తెచ్చుకున్నాను మరి. ఏసేద్దామని చెప్పేసి ఇందులోనే ఏసానండి. ఇదివరకు ఈ మట్టిలోనండి చక్కగానే మనకి కంపోస్టు ఒరిజినల్‌గా ఇంటి దగ్గర తయారు చేసుకున్న కంపోస్ట్ అది ఏసి పెట్టానండి. అందుకే మట్టి చాలా బావుంటదన్నమాట. ఇందులో అయితే నేను మొక్కేసాను. ఇవి చామంతి కొమ్మలండి. గుచ్చాను. ఇప్పుడిప్పుడే బ్రతుకుతున్నాయన్నమాట. ఇదిగోండి ఈ మొక్క అనమాట. దీని పేరేంటో చెప్పండి? నాకైతే పేరు తెలీదు. చక్కగా అందంగా ఉంది కదా అని తెచ్చాను కానీ, బయటికి తెచ్చిన తర్వాత చూస్తేనండి ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయండి. ఇలానే ఉంటదో ఏంటో నాకు మొక్క అర్థం కాలేదు. ఇదిగోండి ఇది వైజాగ్ నుంచి తెచ్చిన కొమ్మ. ఇదొకటి. అవి సన్నగా ఊపిరైతే పోసుకుని నిలబడిపోయాయిలెండి చక్కగాని. దీన్ని చిన్నదుంది కదా! అది కాడ ఎదిగిన తర్వాత దాని పేరేంటో కొత్తగా చెప్పిందండి మా పిన్ని. అది కూడా చెప్తాను. మరి ఇక్కడ ఏంటంటేనండి ఆస్తి మూరుడు ఆశబారుడు అన్నట్టుగాని నాకేమో మొక్కల పిచ్చి బాగా ఎక్కువండి. మనమేమో ఉండేది అద్దె కొంపలోని. అలా అయినా సరే ఊరుకుంటాము, ఊరుకోము. చూసిన మొక్కల్లో తెచ్చి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ చామంతి అంట్లయితేనే మా పిన్నిని అడిగి తెచ్చుకున్నానండోయ్! మంచిగా 4 మొక్కలైతే ఇచ్చింది. చూడండి ఎంత బావుందో కదా! పెద్ద మొక్కే ఇచ్చేసిందండి పీకి పాపం. పువ్వులవి బాగా పూయాలని ఇలా అయితే నేను చివరకి పెట్టానండి. ఇగోండి ఇదొకటి. దీనికైతే వేర్లు లేవండి. కొమ్మేనండి. గుచ్చాను మరి ఎంతవరకు బ్రతుకుతదో చూద్దాము. ఇవైతే బాగానే ఉన్నాయండి. ఇదిగోండి ఇదొక మొక్క ఏసాను కదా! చూసేయండి బావుంది కదా! నెక్స్ట్ అండి ఇక్కడ ఇది సెట్టింగ్ అంతాను మార్చానండి. మార్చి చక్కగా మంచిగా ఉంది కదా అని సంతోషపడి లోపే ఆ చెక్కల మీద పెట్టానన్నమాట. ఆ బరువుకి ఏమైందనుకుంటున్నారు? నేను సెట్ చేసి అలా పక్కకెళ్ళి రిలాక్స్ అయ్యేలోపు పటుక్కుమని ఇరిగిపోయి మొక్కలన్నీ కింద పడిపోయాయండి. లక్కీగా ఏ మొక్కకి ఏం కాలేదులెండి. మళ్ళీ సెట్ చేసి పెట్టానన్నమాట. స్పైడర్ ప్లాంట్‌నిని, స్నేక్ ప్లాంట్‌ని కూడా తెచ్చుకున్నానండి ఊరు నుంచి వస్తా. ఇదిగోండి ఇది వాటర్‌లో పెట్టానన్నమాట. ప్రస్తుతానికి. మట్టి చూసుకొని చక్కగా ఏదన్నా డబ్బాలో పెట్టాలి. 3 వారాల నుంచి మా ఆయన గారికి మతి పోగొట్టేస్తుంటే వర్మి కంపోస్ట్ అని ఇదిగోండి తెచ్చారు మరి ఈ ప్యాకెట్లు. నేనిప్పుడు ఇదివరకు వాడలేదండి. నేచురల్‌గా తయారు చేసిన కంపోస్ట్ ఉంటే వేశాను తప్ప, ఇలా అయితే తెచ్చుకొని వాడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము. మరి ఇది మంచిదేనో చెడ్డదో వాడిన తర్వాత తెలుస్తుంది. తెచ్చారు కదా! సంబరపడిపోయి ఏసేద్దామని మొక్కలకి తీరా కట్ చేసి చూస్తేనండి మట్టిలానే ఉందండి. కాకపోతే ఇందులో ఏవో పోషకాలున్నాయనైతే ఎనకాల మెన్షన్ చేశారండి మరి. చూద్దాము. ఏసిన తర్వాత అర్థమవుతుంది కదా! మొక్కలు బెటర్‌గా ఉన్నాయనుకోండి, ఇది పనిచేసినట్టే. మళ్ళీ తెప్పించుకొని వాడొచ్చనమాట. చూడండి మరి ఇదిగోండి ఇలా ఉందన్నమాట. దీన్ని కొద్దిగా ఏయమన్నారండో మా ఆయన గారు మరీ వార్నింగ్ ఇచ్చి. ఎక్కువేసాకు మొక్కలకేమన్నా ఎఫెక్ట్ అయిందనుకో తర్వాత మళ్ళీ నన్నంటావు. ఎందుకొచ్చింది ఫస్ట్ టైమ్ కదా వాడుతున్నాం కొద్దిగా ఏయమన్నారండి. ఇలా ఏసేసి తర్వాత మట్టినైతే నిల్లా ఏంటంటారు గుల్లగా చేయడానికైతే చిన్న చాకుతోనైతే గుల్లగా చేశానండి. తర్వాత మళ్ళీ మొత్తం మట్టంతా పైన వేసేసి. ఇలా అన్ని మొక్కలకి కూడా కొద్దిగా ఇచ్చుకుంటూ ఎళ్ళాననమాట.